నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సాధారణంగా నేను ఏదైనా ఒక వీడియో చేయబోయే ముందు చాలా వర్క్ చేస్తా. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా రీసెర్చ్ చేసి, నీట్‌గా స్క్రిప్ట్ రాసుకొని, రాసిన స్క్రిప్ట్‌నంతా ఎదురుగా ప్రాంప్టర్ మీద పెట్టుకొని తర్వాత ప్రజెంట్ చేస్తా. ఎక్కడ ఏ తేడా రాకూడదు. నేను చెప్పే విషయం స్పష్టంగా అర్థం కావాలి. చెప్పిన ప్రతిదానికి సోర్స్ ఉండాలి. చూసేవాళ్ళు ఆ సోర్స్‌ని స్క్రీన్ మీద ఇలా ఆపి చదువుకునేంత నీట్‌గా నేను చూపించే సోర్స్ ఉండాలి. నేను చెప్పేది అర్థం గావాలి అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. బట్ ఈరోజు నేను చేస్తున్న వీడియోకి అన్ని జాగ్రత్తలేం అక్కర్లేదు. ఎందుకంటే ఇది నేను చేస్తున్న ఒక రియాక్షన్ వీడియో. కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉండుంటారు. మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు వారం రోజుల నుంచి నా చుట్టూ ఏం జరుగుతోంది అని చెప్పి. సో, ఒక నెగటివిటీని పనిగట్టుకొని స్ప్రెడ్ చేస్తున్నారు. భయంకరమైన నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక అంటే బట్ట కాల్చి మీదేద్దాము, తుడుచుకుంటారు, కడుక్కుంటారు వాళ్ళే అనే టైప్‌లో ఒక దుష్ప్రచారం జరుగుతోంది. నేను చాలా రోజుల నుంచి అంటే ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మన వీడియోస్‌ని ఎక్కువ మంది మీలాంటి వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ పెరిగిన తర్వాత ఈ దాడి జరుగుతూనే ఉంది ఎప్పుడు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే దాన్ని అదునుగా తీసుకొని ఈమె పాకిస్తాన్‌కి సపోర్టర్, ఈమె పాకిస్తాన్‌ని ప్రేమిస్తోంది, పాకిస్తాన్‌ని ఇష్టపడుతోంది, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం ఈమెకి ఇష్టం లేదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఈమె బాధపడుతోంది అనే ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతోంది. సో దాని మీద నేను ఖండించకపోతే, ఇప్పుడు నేను స్పందించకపోతే ఇది నా జర్నలిజం వృత్తికి, నా నిబద్ధతకు కూడా ప్రమాదం. సో నేనొక కమిటెడ్ జర్నలిస్ట్‌ని. నిన్న, ఈరోజు, రేపు ఎప్పుడూ కూడా. కాబట్టే దాన్ని ప్రశ్నార్థకం చేయాలి, దాన్ని మసకబార్చాలి, ఈ క్రెడిబిలిటీని ఘోరంగా దెబ్బతీయాలి అని చూస్తున్నారు కాబట్టి ఈరోజు నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి, చాలా గౌరవంగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి, నా వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళకి ఇది నేను ఇస్తున్న ఒక క్లారిఫికేషన్. ఎందుకంటే ఒక ఫ్లడ్డింగ్ ఆఫ్ న్యూస్ వస్తుంది. నేను ఒక వీడియో చేశాను. నేను చేసే వీడియోలు ఎప్పుడు 20 నిమిషాలు, 25 నిమిషాలు, కొన్ని 30, 35 నిమిషాలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసి అర్థం చేసుకొని నన్ను జడ్జి చేసే టైం ఉండకపోవచ్చు చాలామందికి. అలాంటప్పుడు ఒక చిన్న వీడియోస్లో ఈమె ఇలాంటిది అని చెప్పి దుష్ప్రచారం చేసినవి నమ్ముండొచ్చు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ముఖ్యంగా పర్టికులర్గా ఒక వ్యక్తి, అతని పేరు దువ్వాడ శివప్రసాద్. అతన్ని అయితే ఇప్పుడు 420 అని ఉండాలి. అలా ఎందుకనాలో కూడా నేను కాసేపటి తర్వాత మీకు చెప్తాను. సో ఆ వ్యక్తి పనిగట్టుకొని, ఇప్పుడు కాదు, అతని ఛానల్ మొదటి నుంచి కూడా, నాకంటే లేట్గా పెట్టాడు అతని ఛానల్. సో అప్పటి నుంచి కూడా చాలా వీడియోస్, భరతవర్ష అనే ఛానల్ అతనిది. సో భరతవర్ష ఆన్ తులసి చందు అని కొట్టండి, ఎన్ని వీడియోస్ అతను చేశాడో మీకు తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్లో అంత పెద్ద ఇష్యూ జరిగింది. ఒక డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన. ఒక్కటంటే ఒక్క మాట మమతా బెనర్జీ గురించి మాట్లాడాలా? నిజంగా మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితుల్ని కాపాడుతోందా అనే అనుమానాలు రావడానికి ప్రధాన కారణము మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. అతను ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన కొన్ని గంటల్లోనే అతనికి వేరే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ గా పోస్టింగ్ ఇచ్చింది గవర్నమెంట్. కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అతని మీద చర్యలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ మళ్ళీ వేరే మెడికల్ కాలేజీ పోస్టింగ్ ఇవ్వడము, అక్కడికి ప్రిన్సిపల్ గా పంపించడం అనేది ఎందుకు జరిగింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అది గవర్నమెంట్ ని ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు దీని మీద మమతా బెనర్జీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, సండే లోపు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి, ఇలాంటి ప్రకటనలు చేసినా కూడా సమాధానం లేని ప్రశ్నలు ఈ కేసులో చాలా ఉన్నాయి. అలాగే ఘటనా స్థలానికి సందేశ్ ఖాళీలో దుర్మార్గమైనటువంటి హత్యాకాండ జరిగింది స్త్రీలపైన. మరి ఈ స్త్రీ గారు స్పందించరా కదా? బెంగాల్ ప్రభుత్వము రాజకీయాలు మాట్లాడకుండా మహిళలు ఏం చెప్తున్నారో అటువైపు నిలబడి వెంటనే చర్యలు తీసుకోవాలి కదా, మహిళలకు అండగా నిలబడాలి కదా. అలా కాకుండా ఇదంతా కుట్ర అని చెప్పి కొట్టి పారేయడం వల్ల ఎవరైతే ముందుకొచ్చారో బాధితులు, వాళ్ళని మళ్ళీ బాధితుల్ని చేయడమే అవుతుంది. మణిపూర్ ఘటన చోటు చేసుకున్న తర్వాత మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రధానిని ఏ స్థాయిలో నిలదీశారో మనకు తెలుసు. Honorable Prime Minister, if you are listening, I beg you on behalf of the people of Manipur, change the administration. మణిపూర్లో హింసాకాండ మీద కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మహువా మొయిత్రా తన సొంత రాష్ట్రం బెంగాల్లో మహిళల మీద దారుణాలు వెలుగు చూసినప్పుడు కూడా అంతే స్థాయిలో స్పందించాలి కదా. కానీ ఎక్కడా స్పందించినట్టు కనిపించట్లేదు. ఒకసారి అతను నా మీద చేసిన వీడియోస్కి వచ్చిన వ్యూయర్షిప్ ఏంటి, అతను నార్మల్గా చేసే వీడియోస్కి వ్యూయర్షిప్ ఏంటి అనేది చూసిన
అతను నా మీద వీడియోస్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది అర్థమైపోతుంది. నేను అతని మీద గతంలో కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, ఇది ఏంటి ఈజీగా డబ్బులు సంపాదించే ఒక కొత్త బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళతో జాగ్రత్త అని చెప్పి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక అలర్ట్ లాగా పెట్టి ఇగ్నోర్ చేసేసా. చాలామందిని అట్లనే ఇగ్నోర్ చేసేస్తున్నా. మన పని మాత్రమే మనం చేద్దాము, అనుకునే వాళ్ళు అనుకుంటారులే నాకేముంది అని చెప్పి. బట్ అతను ఇప్పుడు చేసిన ప్రచారము చాలా ప్రమాదకరమైన ప్రచారం. నేను పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడము నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక వీడియో చేశాడు. ఇవి ఇండియా పాకిస్తాన్ ఆర్మీ బలాలు తులసి చందు వామో వీడియో చేశారు. ఈవిడ ర్యాండమ్గా ప్లే చేద్దాం, ఏం మాట్లాడారో చూద్దాం. జస్ట్ అలా ఫార్వర్డ్ చేసి 1999 కార్గిల్ వార్ 2 నెలలు జరిగితే 5,000 నుంచి 10,000 కోట్ల దాకా ఖర్చు అయింది సైన్యం కోసం. నిన్న TV9లో చెప్పారు, చూసినట్టున్నారు. ప్రతిరోజు 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా అప్పట్లోనే ఖర్చు చేశారు. 25 ఏళ్ల క్రితమే అంత భారీగా ఖర్చు అయినప్పుడు ఇప్పుడు ఆ ఖర్చు 1,00,000 కోట్లకు చేరకుండా ఉంటుందా? అంటే ఆ 1,00,000 కోట్ల భారము అనేది దేశ ప్రజల మీద పడదా అంటున్నారు. ఓహో, యు మీన్ యుద్ధం చేయొద్దు అంటున్నారు. యుద్ధం చేయొద్దు అంటే 2 రకాలు. ఇక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు, పాకిస్తాన్లో ఉండేటటువంటి ఉగ్ర శిబిరాల మీద దాడి చేయవద్దు. ఈ రెండింటికి నాకు పెద్ద తేడా లేదులేండి. మొత్తంగా మన మీద దాడి చేసినా సరే మనం మూసుకొని కూర్చోవాలంటుంది ఈవిడ. అసలు ఆనంద సమయంలో కూడా విషాదంగా ఉండటం మీకు మాత్రమే చెల్లింది. పాకిస్తాన్ కూడా మీలాంటి భాష మాట్లాడుతూ ఉంటుంది, మా ప్రజల్ని చంపేశారని. ఎక్కడ వాళ్ళ ప్రజల్ని మనం చంపలా. యుద్ధం వద్దు అంటే ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో నువ్వే చెప్పాలా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి కీడు చేసే ఏ పని భారత్ చేసినా మీకు నచ్చదు. అండ్ మేము దేశం కోసం మాట్లాడితే సోకాల్డ్ దేశభక్తులా? మీరే కాల్డ్ దేశభక్తులమ్మా? ఏ కాళ్ళు దేశభక్తులు? సోరోస్ భక్తులా? పాకి మూకల శక్తులా? ఏంటి మీరు అసలు? యుద్ధం జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టిగొట్టుకుపోతుంది, దాంట్లో నో డౌట్. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా జనం ఆకలి కేకలతో అలమటిస్తున్నారు పాకిస్తాన్ లో. అయినా సరే పాకిస్తాన్ మిలిటరీ కయ్యానికి కాలు దూతోంది, మన దేశాన్ని రెచ్చగొడుతోంది, యుద్ధం వైపు ప్రేరేపిస్తోంది. మనల్ని బలవంతంగా అయినా సరే యుద్ధ భూమిలోకి రప్పించాలి అని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటోంది. ఇండియా పాకిస్తాన్ మిలిటరీ బలాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా. సైన్యంలో అంటే రెగ్యులర్ సైనికుల విషయంలో ఇండియా దగ్గర 14,55,000 మంది సైన్యం ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,54,000 మంది సైన్యం ఉంది. పాకిస్తాన్ కంటే దాదాపు డబల్ సైన్యం మనకుంది. రిజర్వ్ బలగాలు ఇండియాకి 11,55,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 5.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. పారామిలిటరీ ఫోర్సెస్ ఇండియా దగ్గర 25,27,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. చరిత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు ఏం చెప్తున్నాయి? ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 4 యుద్ధాలు జరిగాయి. 1947, 1965, 1971, 1999. ఈ 4 యుద్ధాల్లోనూ పాకిస్తాన్ ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ సిమ్లా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి లేదు. చాలాసార్లు LOCలో కాల్పులకు పాల్పడింది. ఇప్పుడు ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా సుమారు 7 సార్లు కాల్పులకు పాల్పడింది. ఇలా అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయినప్పటికీ ఇంకొక యుద్ధం చేయడానికి కాలు దూతోంది పాకిస్తాన్ మన మీదకి అంటే అది నిజంగా గెలుపు కోసం కాలు దూతున్న యుద్ధం అనుకోవాలా, లేకపోతే ఇండియాని వెనక్కి లాగడం కోసమో అనుకోవాలా? పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారకముందే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే వ్యూహాల్ని ఇండియా పన్నాలి. పాకిస్తాన్ లాంటి ముష్టి దేశంతో మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, వేరే తరహా వ్యూహాలు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా చేశారు, అదొక అద్భుతమైన వ్యూహం. అది యుద్ధం కాదు కదా, అది వాళ్ళు వెళ్ళి చేసిన స్ట్రైక్. అది అక్కడ డెస్ట్రాయ్ చేసి పడేశారు, దెబ్బతీశారు ఘోరంగా. సో దాని తర్వాత కూడా చేసిన ప్రతి ప్రకటనలోనూ యుద్ధం అనే పాకిస్తాన్ చేస్తోంది, ఎస్కలేషన్ చేస్తోంది, మేము ఆ ఉద్రిక్త పరిస్థితుల్ని మేము కోరుకోవట్లేదు, వాళ్ళు కనుక రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మేము కూడా అలాగే రిటాలియేషన్ ఉంటుంది పాకిస్తాన్కి, సేమ్ పద్ధతిలో ఉంటుందని చెప్పి ఆ సేమ్ పద్ధతిలోనే వాళ్ళు పూంచ్లో మన వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి వచ్చారు లాహోర్లో. సో పాకిస్తాన్ చర్యలకు ప్రతిచర్య మన వాళ్ళు ఇస్తున్నారు, మన వాళ్ళు యుద్ధం చేయట్లేదు. ఇది ఈ నాలెడ్జ్ లేక, ఈ క్లారిటీ లేక, అజ్ఞానంలో ఉండి తులసి చందు పాకిస్తాన్తో యుద్ధం వద్దు అంటోంది. చూడండి ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేస్తే ఈమె ఇంత ధైర్యం చేసి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు నేను చేసిన వీడియో. సో ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేస్తుంటే ఇక్కడ ఈమె యుద్ధం వద్దు అని చెప్పి వీడియోలు చేస్తుంది. చూడండి ఈమె ఒక దేశద్రోహి, ఈమె అద్ది ఇద్ది అని చెప్పి నా వీడియో ప్లే చేశాడా అంటే నేను చివరిలో చేసిన కొన్ని ముక్కల్ని, ప్లాన్డ్గా కొన్ని ముక్కల్ని అతనికి ఏవి చూపిస్తే జనం మిస్లీడ్ అవుతారు అనేవి మాత్రమే చూపించి ఒక మిస్లీడింగ్ వీడియో చేశాడు. నేరుగా నేనేం చెప్పానో చూపించి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్పోజ్ చేయొచ్చు కదా, అది కూడా చేయలేదు. ఎందుకంటే
అందులో ఏం విషయం లేదు కదా. నేను చెప్పిన అసలు విషయం ఏంటి, 4 యుద్ధాల్లో పాకిస్తాన్ ఎలా ఓడిపోయింది, ఎలా మట్టి కొట్టుకుపోతుంది నిజంగా భారతదేశంతో యుద్ధం చేస్తే, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అలాంటి దేశంతో చేయాల్సింది యుద్ధం కాదు, వ్యూహాత్మకంగా దెబ్బగొట్టాలి. ఇది నేను చెప్పింది. ఇప్పుడు మన వాళ్ళు చేసింది కూడా వ్యూహాత్మకంగా దెబ్బగొట్టే పనే. ఆ అజ్ఞానికి అది తెలియలేదు. బుర్ర నిండా విద్వేషము, లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఒక కక్ష, ఇవి నింపుకోవడము, లేకపోతే వ్యూస్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం రాక, రీసెర్చ్ చేసే స్కిల్స్ లేక, ఏమీ చేతగాక జస్ట్ రెడీమేడ్గా ఉండే తీసుకొని వచ్చి దాన్ని మిస్లీడ్ చేయడం. ఇలాంటి నరేషన్ని చెప్పడం వెనుక అతని ఉద్దేశం ఏంటి? అది 420 వ్యవహారం కాదా, అది 318 కాదా అది? అంటే రియాక్ట్ అవ్వదులే ఈమె, మనం ఏం చేసినా ఈమె రియాక్ట్ అవ్వదు, మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పటికే అతను ఒక 10-20 వీడియోలు పైన చేశాడు అతని ఛానల్లో. ఏ రోజు నేను పెద్దగా పట్టించుకునింది లేదు, రియాక్ట్ అయింది లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది చేశారు, పెద్దగా రియాక్ట్ అవ్వట్లే. ఎందుకంటే రియాక్ట్ అయ్యేంత తీరిక లేదు నాకు, అందువల్ల రియాక్ట్ అవ్వట్లే. అది కాకుండా అది నన్ను పర్సనల్గా టార్గెట్ చేసిన ప్రతిసారి ఎన్నని మీకు చెప్తా, నేను ఎన్ని చెప్పగలను? ఒక 50 మంది 50 వీడియోలు చేస్తే 50 మందికి నేను రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే, వాటి మీద అంతా రియాక్ట్ అవుతూ ఉంటే అది కాదు కదా ఈ ఛానల్ పెట్టిన పర్పస్. మీ టైం కిల్ అవుతుంది, నా టైం కిల్ అవుతుంది. సో ఎవడో ఏదో రాయేసిపోతే నేను ప్రతిదానికి ఎందుకు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వాల పెద్దగా. కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళు చేసిన చర్య ఎలాంటి చర్య తెలుసా? పెహల్గాంలో ఉగ్రవాదులు వచ్చి, దొంగదారులు వచ్చి, నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి వేరు చేసి హిందువుల్ని పక్కకు పిలిచి కాల్చి వెళ్ళిపోయారు కదా, అట్లాంటి చర్యగా నేను చూస్తున్నా. నా మీద ఇప్పుడు అట్లాంటిది చేస్తున్నారు వీళ్ళు. నువ్వు లౌకికవాదివి కదా, నువ్వు గవర్నమెంట్ని విమర్శిస్తావు కదా, కాబట్టి మేము ఇట్లా షూట్ చేస్తాము అని చెప్పి ఒక ఉగ్రవాద చర్య ఎట్లా అయితే వాళ్ళు చేశారో అట్లాంటి ఉగ్రవాదుల్లాగా వీళ్ళు నా మీద ప్రవర్తిస్తున్నారు. అట్లాంటి దాడి జరిగింది కాబట్టి ఇది నా రియాక్షన్, ఇది నా రిటాలియేషన్ అనుకోవాలి. చీట్ చేయడం ఒక రకంగా. అతనికి 420 అనే టైటిల్ సరిపోతుంది అని చెప్పాను కదా, నిజంగా కూడా అతను 420. అక్టోబర్లో ఏం జరిగింది? లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఏం జరిగింది? హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు. దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇదే దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి, ఈ భరతవర్ష ఛానల్ నడుపుతున్న వ్యక్తి, అదృష్టార్ జ్యువెలర్స్ అనే వ్యక్తిని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను అని చెప్పి వరుసపెట్టి రత్నాలు అమ్ముకునే వ్యక్తి అతను. ఒక్కొక్క రత్నాన్ని, ఉంగరాల్ని 1,16,000కి అమ్ముకొని అమాయకులలో ఉండే ఎమోషన్స్ని, మీకు అదృష్టం వచ్చేస్తుంది, మీకు మొత్తం లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని చెప్పి ఒకడు రత్నాలు అమ్ముకుంటుంటే నేను ఎక్స్పోజ్ చేస్తున్నానని చెప్పి కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోలు చేశాడు. అవి చేయడం మంచిదే, అప్రిషియేట్ చేయొచ్చు అంతవరకు. కానీ వాటిని చూపించి బ్లాక్మెయిలింగ్ చేశాడు. ఆ బ్లాక్మెయిలింగ్ చేసిన విధానాన్ని ఈ అదృష్టార్ జ్యువెలర్స్ రమణ్ లాల్ అనే వ్యక్తి తను సీక్రెట్ కెమెరాస్తో తను స్పై చేశాడు. దువ్వాడ శివప్రసాద్ ఆఫీస్లోకే వెళ్ళి, ఈ దువ్వాడ శివప్రసాద్ ఇంకొక వ్యక్తి, అతను ఎవరో మీకు ఈ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది, నేను అతని పేరు చెప్పాలని కూడా అనుకోవట్లేదు. సో వాళ్ళు బేరం మాట్లాడుకుంటున్నారు, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది, మాకు సెటిల్ చేయండి అని చెప్పి. అతను అడుగుతుంటే ఏంటి 60 లక్షలు ఇవ్వాలనా అని చెప్తుంటే అవుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ ఈ క్లిప్ లో. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటున్నా, నాకు ఏ బాధ లేకుండా, మీతో పరిచయం లేకుండా వీడియో నేను చేసుకుంటా. సార్ మీరు ఆ మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఇబ్బంది పడుతున్నాం మనం చెప్పలేం కదా. ఇది అంటే 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఒక రోజు అటు ఇటుగా ముందే ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి, దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి, మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం. ఆ తర్వాత ఈ అదృష్టార్ జ్యువెలర్స్ దగ్గరికి ఈ రమణ్ లాల్ అనే వ్యక్తి వీళ్ళని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్తే, అతను ఇంకా తెలివిగా ముందే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఈ దువ్వాడ శివప్రసాద్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి అంటే హిందుత్వాన్ని
ముందు పెట్టి హిందూ మతం పేరు చెప్పి హిందూ ధర్మాన్ని నేను కాపాడుతున్నాను అనేలాంటి బిల్డప్ ఇచ్చుకుంటూ ముందు ఫోన్పే నంబర్లు స్కానింగ్లు పెట్టి నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటానికి మీరందరూ సహాయం చేయండి అని చెప్పి వ్యూయర్స్ని అడుగుతూ చేస్తుండే పనులేంటి? జాతి మొత్తాన్ని మతాలకు అతీతంగా దేశోన్ముఖుల్ని చేయటంలో తపన పడుతున్నటువంటి ఆలోచనలు మేము చేయడం తప్ప, ఎంతసేపు సంతుష్టీకరణ రాజకీయాల్లాగా సంతుష్టీకరణ వీడియోలు చేసుకునే మీరు గొప్పవాళ్ళ? ఎందులో గొప్పవాళ్ళు? ఏ రోజు నిజమైన ప్రజా సమస్యలకు సంబంధించి పవర్ఫుల్గా వినిపించింది లేదు. పోనీ గొప్ప రీసెర్చ్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. చేస్తున్నది ఫక్త్ బ్లాక్మెయిల్ దందా. నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది అనే టైప్లో వీళ్ళు మాట్లాడుకుంటూ అడ్డంగా దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చి నిజాయితీగా జర్నలిజం చేస్తున్న వాళ్ళని, అది కూడా వాళ్ళ వీడియోలను తీసుకొని వచ్చి తప్పుగా కట్ చేసి వాటిలో కొన్ని మాత్రమే చూపిస్తూ తప్పుడు నెరేషన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అతని వీడియోలు చూసి నా దగ్గరకు వచ్చి భయంకరమైన బూతులు తిడుతూ కింద కామెంట్స్. ఇప్పుడు కూడా నేను వీళ్ళని 420 అని చెప్పి ఎక్స్పోజ్ చేయకపోతే, ఇలాంటి 420 వాళ్ళు నా మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్పకపోతే నిజంగానే అట్లాంటి వాళ్ళు దేశభక్తులు అవుతారు. ఎన్సీసీలో పనిచేసి సి సర్టిఫికేట్ తీసుకున్న నేను, చాలా కమిట్మెంట్గా వీడియోలు చేస్తున్న నేను ఈరోజు దేశద్రోహిలాగా వీళ్ళ దగ్గర అనిపించుకోవాలనా? ఏం దౌర్భాగ్యం ఇది? చూసే వాళ్ళకైనా కామన్ సెన్స్ ఉండాలి. అతను ఏదో వీడియో చేశాడు, అసలు నిజంగా ఈమె ఏం చెప్పింది అని చూడాలి కదా. చూడకుండా వచ్చి విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నారు అంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఏ వీడియో పెట్టినా కూడా దాని కింద నువ్వు దేశద్రోహివి, నువ్వు పాకిస్తాన్ సపోర్టర్వి అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళని ఎలా చూడాలి అసలు? నేను అందుకే చాలామందికి ఇంతకు ముందు కూడా కామెంట్ సెక్షన్లో కూడా ఛాలెంజ్ చేశాను. మీరు చూపించండి, నేను హిందూ మతం మీద, హిందూ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక వీడియో కాదు, సింగిల్ లైన్ మాట్లాడున్నా కూడా, సింగిల్ లైన్ హిందూ మతానికి వ్యతిరేకంగా నేను గవర్నమెంట్ని విమర్శించిన, అన్ని గవర్నమెంట్స్ని నేను విమర్శించిన, గవర్నమెంట్ పాలసీస్ని విమర్శించాను. ఎవరైతే విభజన రాజకీయాలు చేశారో వాళ్ళని చీల్చి చెండాడా నేను. కానీ హిందూ మతం మీద, హిందూ మతాన్ని విమర్శించలే నేను. అట్లనే నేను విమర్శించకుండా ఉండాలి అని కూడా ఏం లేదు. బట్ నేను ఒక మతాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఏం చేయలేదు. మోడీకి వ్యతిరేకంగానో, లేకపోతే మన పాలకుడిని వ్యతిరేకిస్తే, లేకపోతే విధానాలను వ్యతిరేకిస్తే నువ్వు మొత్తం దేశాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, రీసెంట్గా లాస్ట్ ప్రెస్ మీట్లో మన ఫారెన్ సెక్రటరీ మిస్త్రీ ఒక అద్భుతమైన వివరణ ఒకటి ఇచ్చాడు. పాకిస్తాన్లో ఒక మిలిటరీ ప్రతినిధి ఇలా చెప్తున్నాడు, భారతదేశంలో వివిధ అంశాల మీద అక్కడి ప్రజలు గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పి అతను ఒక సంబరంగా చెప్తున్నాడు. వాళ్ళకి పాకిస్తాన్ అనే దేశానికి అదే ప్రజాస్వామ్యము తెలీదు, అది ప్రజాస్వామ్య దేశం కాదు. కాబట్టి ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విమర్శించడము అనేదే ప్రజాస్వామ్యానికి హాల్మార్కు, అదే డెమోక్రసీకి హాల్మార్కు అని చెప్పి మిస్త్రీ చెప్పారు. The Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan's unfamiliarity with that again should not be surprising. గవర్నమెంట్ని విమర్శిస్తే అది తప్పు కాదు, అది మన బాధ్యత, పౌరులుగా మన బాధ్యత. జర్నలిస్ట్గా నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ని భజన చేయడానికి కాదు నేను ఛానల్ పెట్టింది. గవర్నమెంట్కి భజన చేయాలంటే ఇంతమందిని ఫైట్ చేస్తూ తట్టుకుంటూ ఇట్లా ఫైట్ చేయాల్సిన పని లేదు. వచ్చిన ఏదో ఒక్క ఆఫర్ని తీసుకొని ఉంటే చాలు, ఈరోజు నా సెటప్ అంతా మారిపోయేది. ఒక్క చిన్న ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తున్నాను. రీసెంట్గా ఒక పెద్ద బీజేపీ లీడర్ మా ఇంటికి వచ్చారు, చాలా పెద్ద బీజేపీ లీడర్. ఆయనతో ఆయన ఎవరు అనేది బయట పెట్టాలి అనే విషయం ఆయనకి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇన్స్టెంట్గా మీకు చెప్తున్నాను కాబట్టి ఆయన ఎవరు అని కూడా నేను మీకు ఇక్కడ చెప్పలేను. నేను అంటే వాళ్ళకి సాధారణంగా నా మీద ఎట్లాంటి వ్యతిరేకత ఉంటుందో ఏమో అని కొంచెం సంశయించాను కలవడానికి. బట్ నేను ఇన్వైట్ చేశాను, ఇంటికి వస్తానన్నప్పుడు ఎందుకు వద్దనడం అని చెప్పి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు, చాలా అప్రిషియేట్ చేశారు. నేను చేసిన చాలా వీడియోస్ని ఆయన ఫాలో అవుతున్నట్టు చెప్పారు. ఆయన ఒక మాట చెప్పారు, మీలాంటి వాళ్ళు చాలా అవసరం అమ్మా గవర్నమెంట్స్కి. మీ వీడియోస్ చూసి మేము చాలా తెలుసుకుంటాము, ఎందుకంటే ఫ్యాక్ట్ఫుల్గా ఉంటాయి. మీరు చెప్తున్నారు, మీరు చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నారు, చూపిస్తున్నారు మీరు ప్రతిదీ.
అంత లోతుగా రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళు మనకు లేరు. ఏదో ఒక సైట్స్ తీసుకునే వాళ్ళనే మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక విషయం పూర్తిగా తెలియాలి అంటే నేను మీ వీడియో చూస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆయన ఎవరు అని చెప్పి కూడా మీకు చెప్పచ్చు, ఆయన ఫోటో వేయచ్చు. ఆయన ఎప్పుడైనా చెప్తే చెప్పని, నాకు అభ్యంతరం లేదు. బట్ నేను ఎందుకు చెప్పాలి? సో అంటే గవర్నమెంట్కి ఏమీ అభ్యంతరం లేదు, ఇక్కడ బీజేపీ లీడర్స్కి కూడా అభ్యంతరం ఏం లేదు. వచ్చిందంతా ఈ అంధభక్తులకే అభ్యంతరం వచ్చింది చాలా వరకు. ఇది చెప్పినందుకు కూడా రేపు పొద్దున చూడండి ఇంకా దీని మీద ఇంకా 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 ఎన్ని వస్తాయో మీరు ఊహించుకోవచ్చు. బట్ నేను అన్నిటికీ రియాక్ట్ అవదలుచుకోలేదు. ఇది నా ఛానల్ని చూసే వాళ్ళకి, నన్ను చాలా ప్రేమించే వాళ్ళకి, చాలా ప్రోత్సహిస్తున్న వాళ్ళకి నేను ఇస్తున్న వివరణ. నో, మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. నేను అంటే ఇలా చెప్పడం కూడా ఇబ్బందికరంగా ఉంది. పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పో, పాకిస్తాన్ని ప్రేమించట్లేదు అని ఒక జర్నలిస్ట్ చెప్పుకోవాలనా? ఇంతకంటే ఏం చెప్తాము ఇట్లాంటి 420s గురించి?